మాదక ద్రవ్యాల నివారణకు చర్యలు చేపట్టామన్నారు మంత్రి లోకేష్. గంజాయి పంటను ఇతర పంటలతో కలిపి సాగు చేస్తున్నారని అన్నారు. వారిపై చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. డ్రోన్ సహాయంతో గుర్తించి అరికడతామన్నారు. మాదక ద్రవ్యాల వాడకుండా విద్యార్థులకు కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మంత్రి లోకేష్. స్పష్టంగా చెప్పాను, జీరో టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్స్ ఈ ప్రభుత్వం. అందుకే ఈగల్ అని సెపరేట్ గా పోలీస్ శాఖలు ఈగల్ అని సెపరేట్ గా విభాగం ఏర్పాటు చేస్తాం జరిగింది. అక్కడ పనిచేసిన పోలీస్ అధికారులకి 30% ఎక్కువ జీతం ఇస్తూ ఒక జియో కూడా జారీ చేస్తుంది. అది అమలు చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా వారికి కావాల్సిన టెక్నాలజీ అన్ని కూడా అమలు చేస్తున్నాం. ఈ రోజు మేము డ్రోన్స్ వాడి శాటిలైట్ ఇమేజ్ వాడి గంజాయి పంట ఎక్కడైతే వేస్తున్నారో అక్కడికి వెళ్ళి అక్కడున్న రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఇది కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా వెళ్ళమని చెప్తున్నాం అధ్యక్ష. నిన్న మొన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, గంజాయి పంటని వేరే పంటతో కలిపేస్తున్నారు. ఎందుకంటే అది శాటిలైట్ ట్రాకింగ్ జరగకుండా ఉంటుందని. అది కూడా మేము జిఎంలో డిస్కస్ చేసాం అధ్యక్ష. అది గౌరవ మన హోం మంత్రి గారి నాయకత్వంలో చాలా సీరియస్ గా తీసుకుంటాం. అంతేకాకుండా ప్రతి యూనివర్సిటీల్లో పాఠశాలలో ఈ ఈగల్ కమిటీస్ పెట్టాలని నిర్ణయించి ఎగ్జామ్స్ వల్ల మేము పెట్టట్లేదు అధ్యక్ష. ఎగ్జామ్స్ అయిన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈగల్ కమిటీస్ పెట్టి వాళ్ళ చైతన్యం తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తాం జరుగుతుంది.